హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ అయితే తీసిన బ్లాగ్ ఫ్రెండ్స్. అప్పటికప్పుడు సడన్ గా అమ్మ అయితే నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఏమని అన్నదంటే, రేపు బోనాలు చేస్తున్నారు రండమ్మా అంటే, అప్పటికప్పుడు అయితే సడన్ గా బయలుదేరినాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి అప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 8:30 అవుతుంది అనమాట. 8:30 టైంలో ఇప్పుడేం రాములే అమ్మ, పొద్దున వస్తామని అంటే, మరి పొద్దున అదో ఏదో పని ఉంటుంది, పూజ ఇంట్లో అది ఇది చేసుకోవాలి, ఇల్లు ఇట్లా కడుక్కోవాలి, అది ఇది అని అంటారుకే ఇక మేమేం చేసినాం, అప్పటికప్పుడు బయలుదేరినాం ఫ్రెండ్స్. 8:30 9 అవుతుంది. మేము ఇంటికి అక్కడికి పోయేసరికి 11 అయింది అనమాట టైం వచ్చేసి. ఇక పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు ఫ్రెండ్స్. ఆకలితో ఉంటారు. నిన్న ఇంటికాడ ఉంటే నిజంగా పిల్లలు ఏం సరిగ్గా తినరు ఫ్రెండ్స్ అసలే. ఇక అట్లని ఏం చేసినాం అంటే, ఇక ఇంటికి పోతారికి లేట్ అవుతుంది, మళ్ళీ పిల్లలు పండుకుంటారు, మీదట్లా ఇక మళ్ళీ లేసి అన్నం ఏం తింటారులే, దారిలో పోతే అయితే మనం తినిపించుకొని పోదాం అనేసి అయితే ఇక ఇక్కడ బాంబో రెస్టారెంట్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్ మా అబ్బాయిలో. చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇంతకుముందు కూడా షార్ట్ వీడియోలో లెంత్ వీడియోలో కూడా చూపెట్టాను, చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే చూడండి అనమాట. ఇప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు బొంగులతో ఏర్పాటు చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం అయితే పైన చూడండి కలర్ఫుల్ గా బుట్టలు, సైడ్ కి బొంగులు, అవన్నీ అయితే చాలా బాగుంటది అనమాట. చాలా పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఈ మధ్యలో అయితే చాలా మార్చారు ఫ్రెండ్స్. ఎలా అంటే, ఇగో ఇటు బెంచెస్ ఉన్నాయి కదా, ఈ బెంచెస్ అవి ఇవి అన్ని మారినాయి అనమాట. మేము అదే డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు అయితే అన్ని బొంగులతోటే ఉండే చైర్స్ కూడా మొత్తం మెనూతో సహా మార్చారనమాట. అదే పిల్లలు అయితే షాక్ అవుతున్నారు అసలు. ప్లేట్స్ అయినా బెంచెస్ అయినా అన్ని మారిపోయినాయి. ఇంకా అవే చూసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక మొత్తం భలే మార్చారు అనేసి అనుకుంటూ ఉన్నాం. ఇక ఏం ఆర్డర్ చేసుకుంటున్నారు ఏంటిది అది ఇదని నేను అడిగిన. మా ఆయనని అడిగితే, మరి ఏం తింటారు ఏంటిది మీరే చెప్పండి అని మా ఆయన అన్నాడు. సర్లే ఇక మరి పొద్దుటి నుంచి ఏం తినలేదు సరిగ్గా కదా, రోటీస్ అయినా ఆర్డర్ చేయనేసి అంటే, రోటీస్ ఆర్డర్ పెట్టుకుంటే అవేమో లేవంట. లేకపోయేసరికి ఇక అప్పటికప్పుడు బిర్యానీ తింటారా అంటే, సరేలే బిర్యానీ తింటామనేసి అయితే అన్నం ఫ్రెండ్స్. అంటారుకే ఇక మళ్ళీ ఏమో ఇక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిండు. ఇక రిచ్ చూడండి, ప్లేట్స్ అయితే భలేగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. మన ఏమంటారు మంచిగా ఉంటాయి అనమాట. బాగుంది. ఇంతకుముందు ప్లేట్ల లెక్క అయితే లేవు, గ్లాస్ ప్లేట్లు. ఇగో ఈ టిష్యూ పేపర్ మీద కూడా ఫ్రెండ్స్ మా ఆయన చూపెట్టమన్నాడు. బాంబో కిచెన్ అనేసి ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి మీరు. ఒకటే దుడుస్తున్నారు. ఇక నేనైతే వీడియో తీసుకునే ప్రాసెస్లోనే ఉన్నా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఏంటంటే, ఇక మొత్తానికైతే నిన్నటి ముచ్చట్లయితే అయ్యి బిర్యానీ అయితే తిన్నాము, వచ్చేసినాము. ఇక మీరు తిని పడుకోండి, నేను తీసుకుపోతా అన్నాడు. సరేలే అనేసి అనుకున్నాం. ఇక బాంబో కిచెన్ అనమాట. చాలా బాగుంది, పర్లేదు. ఫుడ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో. మళ్ళీ ఏంటంటే, ఇక నిన్నటి ప్రాసెస్ అయితే అది కదా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తా వినండి. ఇక పొద్దున్నే లేసి అయితే ఇక ఇల్లు గిట్ల కడుక్కొని అంతా ముగ్గులు అవి వేసుకొని, ఇవాళ బోనాలు అయితే సాయంత్రం తీస్తారు ఫ్రెండ్స్. సాయంత్రం అయితే వెళ్తాయి అనమాట బయటికి. ఇక పొద్దున్న నుంచి అయితే ఇక అదో ఏదో పని అయితే ఉంటుంది కదా, మార్నింగ్ నుంచి అయితే పని అయితే చేసుకుంటూ వచ్చినాం. ఇక ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే ఇంకా తినలే ఫ్రెండ్స్. ఇక టైం పడుతుంది అనమాట, వచ్చే టైం పడుతుంది. ఇలా గ్యారెలు అయితే చేసినాము. గ్యారెలును ఇంకేంటి నాటుకోడి చికెన్ అదైతే వండినాం అనమాట. అదైతే కంప్లీట్ అయింది. తిన్నారు ఇప్పుడే పిల్లలు. మా ఆయన అయితే లేడు ఇవాళ తెలుసా, ఎందుకంటే ఇలా గుంజేడు అంటే బస్సులు పూజలు చేపిలే ఫ్రెండ్స్. ఇంకా పూజలు చేపిలే కాబట్టి అవి పూజలు అయితే ఇవాళనే పెట్టుకున్నారు. మళ్ళీ అవి కూడా చూడండి, ఇన్ని రోజులేమో పూజలు పెట్టుకోలేదు. ఇన్ని రోజుల కాంచి కూడా స్కూల్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది, పూజ చేపిలేదు. ఇక అలా అనేసి ఇవాళ అయితే పెట్టుకున్నారనమాట. ఇటేమో బోనాలు చేస్తున్నారు, అటేమో పూజకు పోవాలి. ఎట్లయితుంది ఏందనేది ఆలోచించుకొని మేము అసలు రానన్నాం. అమ్మ మేము రాములేవే, ఇక మీరు చేసుకోండి అది ఇదని అంటే, ఎట్లా రాకపోతే బాగుండదు కదా, రావాలి అనేసి అంటే ఇక అప్పటికప్పుడు బయలుదేరాల్సి వచ్చింది, లేకపోతే రాకపోదు ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే ఇవాళ పొద్దున్నే ఇక డైరెక్ట్ మమ్మల్ని ఇటు తీసుకొని వచ్చింది కదా, ఇటు నుంచి ఇటే ఇక గుంజేడు అయితే వెళ్ళిండు. గుంజేడు మీకు ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు, ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను వీడియోలు తీసిన కదా చాలా మటుకి, అందులో అయితే ఉంటుంది. నేను షార్ట్ వీడియోలు తీసిన, లెంత్ వీడియోలు తీసిన, వంటకి వెళ్ళినాం, ఐడియా ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిండు అనమాట. ఇవాళ మొత్తం స్టాఫ్ మొత్తం వస్తున్నారు, టీచర్స్, బస్ డ్రైవర్స్, బస్సులు అన్నీ అయితే అక్కడ. ఇక మొత్తం ఒక మేకపిల్ల యాటతోటో మొత్తం పూజ అయితే కంప్లీట్ అయ్యి తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసి వస్తాడంట. సర్లే మీరు అక్కడ కానివ్వండి, నేను ఇక్కడ కానిస్తలే అనేసి అన్నాడు ఫ్రెండ్స్. ఇక ఇంతకుముందే ఫోన్ చేస్తే వెళ్ళినా అని చెప్పిండు. ఇక మీరు ఇక్కడ కానిచ్చుకోండి,
తినేయండి, నేను నా గురించి టెన్షన్ పడతాను, మేము అక్కడ తింటాంలే, తినేసి ఇక ఏ టైం అయినా నేను మళ్ళీ ఇక్కడికే వస్తా, మీ దగ్గరికే వచ్చి మళ్ళీ తెల్లారైతే వెళ్దాంలే అనేసి అన్నాడు ఫ్రెండ్స్. సరేలే అనేసి అనుకున్నా. అప్పుడైతే అమ్మ ఫోన్ చేసింది తెలుసా. అమ్మ ఫోన్ చేస్తే ఇక వస్తున్నామమ్మా, దారిలో ఉన్నామని చెప్పినాం, ఇక తినుకుంటే టైం వేస్ట్ చేస్తున్నాం అంటే తిడుతుంది అనేసి నేనేమో ఇక అట్లయితే చెప్పిన అనమాట. దారిలో ఉన్నాం, ఆల్రెడీ మా ఇబ్బంది దాటినాం అని చెప్పిన తెలుసా. అప్పుడు ఇంకా సర్లే అనేసి ఇక తింటూ ఉన్నాం. ఈ వీడియో తీసుకునే ప్రాసెస్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, అసలు నేను తీసుకోను అనుకున్నా తెలుసా. మళ్ళీ సండే ఎక్కడ ఆబ్సెంట్ అయిపోతుందో వీడియో అనేసి టెన్షన్ పడ్డా. వీడియోస్ ఇప్పటి వరకు కూడా నేను ఆబ్సెంట్ పెట్టుకుంటూ రావట్లే కదా అనేసి ఇక నేనేమో ఇక వీడియో అయితే తీసుకుంటూ ఉన్నా అనమాట. రేపు ఎట్లాగో ఏదో ఒక వీడియో అయితే ఎక్కాలి, షార్ట్స్ అంటే ఎక్కట్లేదు, వీడియో అయినా ఎక్కాలి కదా అనేసి ఇక నేనైతే ఆ ప్రాసెస్లో ఉన్న ఫ్రెండ్స్. ఇక ఏది ఏమైనా వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు అనేసి ఆలోచించుకున్నాను అనమాట. తిన్నారు ఫ్రెండ్స్. తిన్నాక ఇగో ఇవి సోంపోయేమో ఇస్తారు కదా, అవి కంపల్సరీ పొట్లాలు కడతారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి, పొట్లం కట్టి మళ్ళీ దారిలో పోతే ఆటోలైనా కంపల్సరీ తినుకుంటూ వస్తూ ఉండ్రు. ఇక అట్లని పొట్లం అయితే కడుతుంది అనమాట. రిచ్ అయితే వద్దమ్మా ఉండని లేరా, ఎందుకు అట్లా పొట్లం కడుతున్నావు ఏందని అంటే అసలు వింటేగా వినరనమాట. ఇక పొట్లం అయితే కట్టుకొని దారి పొడుగుతా తినుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక సర్లే ఇక వాళ్ళది ఎందుకు కాదని అలా అనేసి ఇక సరే కట్టుకోండి, ఇక బోధం పాలు లేట్ అవుతుంది అనేసి నేనేమో ఒకటే కంగారు పెడతాను. వీళ్ళు ఇంటేగా టైం పాస్ చేస్తా ఉన్నారు ఒక్కటే, అసలు వినట్లేదు. ఇక చిన్నగా అయితే బయలుదేరు. కానీ ఇది పైన ఫ్రెండ్స్, ఇది కింద అయితే ఇంకొక కింద కూడా ఉంది, కింద కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడియోలో చూపెడుతూ వస్తాడు మా ఆయన చూడండి. మొత్తం అయితే పైన మొత్తం అక్కడి వరకు అనమాట. అటువైపు ఏమో ఫ్యామిలీ, ఇటువైపు ఏమో బెంచెస్ అయితే ఇగో ఇలా ఉంటుంది అనమాట. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంటుంది బాంబో రెస్టారెంట్. పోతే అయితే నేను ఇటు పోతున్నా, ఇటేమో అంటే మొత్తం మార్చిరని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎగ్జిట్లోనే ఇగో ఎంట్రీలోనే ఎగ్జిట్ ఉండేది, ఎంట్రీ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడేమో మార్చిరు మొత్తం. ఎగ్జిట్ వేరే ఉంది, ఎంట్రీ వేరే ఉంది. ఏ అటు కాదు ఇటు పోదురా అని అంటే సరేలే అని మళ్ళీ అటు వచ్చిన. ఇక చూడండి కింద అయితే ఇగో ఇలా ఉంటుంది అనమాట. కానీ చాలా చేంజ్ చేశారు. మెట్లు ఇగో ఇట్లుంటాయి ఫ్రెండ్స్. నాకు ఈ మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అసలు మస్తు భయం అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఎక్కుతున్నా అంత జాగ్రత్తగా దిగుతాం ఫ్రెండ్స్. ఇక చిన్నగా అయితే దిగుతూ ఉన్నాం. ఆగు, మేము దిగినాక నువ్వు దిగుదు, కానీ నువ్వు బ్యాగ్ వేసుకొని చిన్నగా దిగాలంటే టైం పడుతుంది, మేము దిగినాక దిగుదులా అంటే సర్లే నేను లాస్ట్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక అవి ఎంత భయంతో దిగుతున్నా, ఎప్పుడు ఎక్కినా ఎప్పుడు దిగినా కూడా మస్తు భయం అవుతుంది అనమాట. ఓకేనా, ఇక ఇప్పుడైతే ఇక బయలుదేరుతాం కదా. ఇవాళ ఏంటంటే ఇక ఇంకా మటన్ అది ఇది ప్రాసెస్ అంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ వరకు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం మా ఊర్లో బోనాలు చేసేటప్పుడు అక్కడ యాటలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర జల్తి పట్టించి అప్పుడు అక్కడ జల్తి ఇచ్చిన తర్వాతకి పూజ అయిన తర్వాతకి అప్పుడైతే మటన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని అప్పటి వరకు అయితే తినకుండా అయితే ఉండలేము కదా. ఇంటి దగ్గర అయితే కోని కోసుకుంటారు అనమాట. మార్నింగే ఇంట్లో ఉన్న కోడిని కోసుకొని ఇంట్లో చేయవలసిన కార్యక్రమం అంతా చేసేసి తర్వాతకైతే ఇంట్లో ఏమన్నా పూరీలో గ్యారెలో అవో ఇవో చేసుకుంటారు ఫ్రెండ్స్. అలా ఉంటుంది అనమాట. తెలంగాణ బోనాలు హాలిడేస్ అయితే ఈ 3 రోజులు అయితే ఉన్నాయన్నమాట. అసలైతే రేపు అంటున్నారు, కానీ ఇక ఇవాళ అయితే చేస్తున్నారు సండే రోజు. రేపు కొంతమంది చేస్తారేమో, కానీ ఇక మీరు పోండి, ఇక నేను రానులే అనేసి అంటా ఉన్నా. నువ్వు రాకుండా ఎట్లుంటావు మరి, ఉంటావు మరి, మేము పోతాం అనేసి మా ఆయన అంటారు. ఇక చిన్నగా అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇక ఇది నైట్ బ్లాగ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకున్న బ్లాగ్ ఫ్రెండ్స్. ఇక ఎలా వచ్చింది ఏంటిది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం లేదు తెలుసా, ఎందుకంటే ఇక ఇక్కడ పని అది ఇదే సరిపోతుంది నాకైతే ఫుల్గా. అందుకని ఇక వాయిస్ ఓవర్ ఇస్తానే ఇవ్వను అనుకున్నా. మా ఆయన ఇవ్వమన్నా తెలుసా, పొద్దున ఇవ్వమంటే మా ఆయనేమో నేను ఇవ్వను అనేసి అన్నాడు. ఓకేనా, ఇక నేనైతే ఇస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.